హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల. ఈరోజు నేను మీకు కడియంలో ఉండే ఒక నర్సరీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఇంత మిడ్ సమ్మర్లో మీకు కడియం నర్సరీ ఎక్స్ప్లోరింగ్ అనేది చాలా టఫ్ కదా. కానీ ఏంటంటే మేము యాక్చువల్గా రాజమండ్రి వెళ్తూ ఒకసారి కడియం నర్సరీలో ఆగాము. సో ఒకసారి కడియం నర్సరీని కూడా మీకు చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ ఇంత సమ్మర్ సీజన్లో మాత్రం మీరు నర్సరీస్ని అవి విజిట్ చేయొద్దు. మొక్కలు అవి తీసుకోవటం కూడా అంత మంచిదైతే కాదు. యాక్చువల్గా నేను నార్మల్గా వీడియో తీశాను, బట్ ఇది కూడా మీతో ఒక షేరింగ్లా ఉంటుంది. కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం అన్నట్టుగా ఈ వీడియో నేను మీకు చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా నా ప్రీవియస్ వీడియోస్లో మీకు సెలెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఎలాగా, మట్టిని ఏ విధంగా తీసుకోవాలి, అట్లాగే ప్లాంట్ కేర్ అనేది ఎలా తీసుకోవాలి, వాటరింగ్ ఎలా చేయాలి, ఇలాంటి చాలా విషయాలు నేను షేర్ చేస్తూ మీకు వీడియోస్ అయితే పెట్టాను. కానీ జస్ట్ నేను మామూలుగా ఈ నర్సరీని అలా తిరుగుతూ చూసాను అనమాట. ప్లాంట్స్ అయితే చాలా హెల్తీగా ఉన్నాయి. కానీ సమ్మర్ సీజన్లో మనం డే టైంలో అయితే వాటరింగ్ అవి చేయకూడదు. ఈవినింగ్ టైంలోనే మనం వాటరింగ్ చేయడం వలన మొక్కలు కొంచెం హెల్తీగా కనిపిస్తాయి. కానీ ఈ టైంలో మాత్రం యాక్చువల్గా ఏప్రిల్ మే ఈ 2 మంత్స్ చాలా ఎండలు తీవ్రంగా ఉంటాయి. ఈ 2024లో అయితే కనుక బీభత్సంగా అయితే ఉన్నాయి ఎండలు. మధ్యాహ్నం అస్సలు బయటికి రాలేకపోతున్నాం. అలాంటి టైంలో మీరు మొక్కలు అవి తెచ్చుకుని ఇంట్లో రీప్లాంటింగ్ చేయడం కానీ, లేకపోతే సాయిల్ మార్చడం కానీ, మొక్కలకి లీవ్స్ కట్ చేయడం కానీ, గ్రాఫ్టింగ్ కానీ, డ్రిఫ్టింగ్ కానీ ఇట్లాంటి ఏమి పనులు చేయొద్దు అసలు. ఎందుకంటే అలా ఉండే ప్లాంట్స్ని అలా ఉండనివ్వండి. వాటిని మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ కదపొద్దు దయచేసి. ఎందుకంటే మన ఇంట్లో ఆల్రెడీ ఉంటున్న ప్లాంట్స్ అన్ని హెల్తీగానే ఉన్నాయి. వాటిని మనం రీప్లాంట్ చేయడం వలన, లేకపోతే వాటిని మార్చడం వలన, లీవ్స్ కట్ చేయడం వలన, స్టెమ్ కట్ చేయడం వలన అవి చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ కాస్త విల్ట్ అవుతూ ఉంటాయి, అది వడిలినట్టుగా కనిపిస్తాయి మనకి మొక్కలు. దానికి మీరు ఈవినింగ్ వాటరింగ్ చేస్తే కనుక మళ్ళీ మార్నింగ్కి అవి సెట్ అయిపోతాయి. సో దయచేసి ప్లాంట్స్ విషయంలో మాత్రం ఈ సమ్మర్ సీజన్ అనేది అస్సలు ప్రిఫరబుల్ కాదు. మనకి రెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి జూన్ జూలై టైంలో. ఆ టైంలో మీరు కొత్త మొక్కలను ఏమైనా తెచ్చుకుని ప్లాంట్ చేసుకోండి. నెక్స్ట్ మీ గార్డెన్లో ఉండే ప్లాంట్స్ని కూడా మీరు ఏమైనా రీపోర్టింగ్ చేయాలనుకున్నా, లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకున్నా ఆ టైం అయితే చాలా అనువుగా ఉంటుంది. అండ్ కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే కనుక రైనీ సీజన్ ఇస్ ద బెస్ట్ సీజన్ అనమాట. ఆ టైంలోనే మీరు గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ కడియం నర్సరీ ఎప్పుడైనా విజిట్ చేస్తే కనుక మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతుంటాయి. నెక్స్ట్ మనకు కావాల్సిన ఫెర్టిలైజర్స్ కానీ, సాయిల్స్ కానీ, సాయిల్ మిక్స్ ఇట్లాంటివన్నీ కూడా మనకి నర్సరీస్ నుంచి మనం తెచ్చుకోవచ్చు. ఎక్కువగా ఈ కడియం నుంచే మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. నేను జస్ట్ మామూలుగా నార్మల్గా వెళ్ళాను నర్సరీకి వెళ్తూ జస్ట్. సో ఈ విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటున్నట్టు ఉంటుందని చెప్పి వీడియోని అయితే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి సంబంధించిన ప్లాంట్స్. అంటే సన్లైట్ అనేది డైరెక్ట్గా ఈ మొక్కల పైన పడకుండా వీళ్ళు వాటిని పెనిట్రేట్ చేస్తున్నారు అనమాట. కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. ప్లాంట్స్ అన్నీ కూడా చాలా హెల్తీగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. కడియంలో నర్సరీస్ అన్నీ కూడా మనకి రోడ్ సైడే ఉంటాయి. సో మనకి నచ్చిన నర్సరీస్ని విజిట్ చేసి మనకు కావాల్సిన మొక్కల్ని మనం తీసుకోవడానికి చాలా అనువుగా ఉండే ప్లేస్. సో మీరు తప్పకుండా రాజమండ్రి వెళ్ళేటప్పుడు ఒకసారి కడియాన్ని కూడా విజిట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.